ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సంస్కృత భారతి ప్రణవ్ జాతీయ కార్యాలయాన్ని ఢిల్లీలో ఘనంగా ప్రారంభించారు. సంస్కృత భారతి కార్యాలయం ప్రణవ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ 25లో 5 అంతస్తుల్లో నిర్మితమైంది. సంస్కృత భాషా ప్రాచుర్యానికి కొత్త వేదికగా నిలవబోతోంది ప్రణవ. నూతన కార్యాలయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ కార్యవర్గ సభ్యుడు సురేష్ సోని, బీజేపీ సంస్థాగత మంత్రి బిఎల్ సంతోష్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మై హోమ్ టీవీ9 గ్రూప్ తరపున మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్ రావు ఇందులో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చరణలు, ప్రార్థనలు, హోమాలతో పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం మధ్య కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. వదతు సంస్కృతం, సంస్కృతం మాట్లాడండి అనే నినాదంతో 1981లో సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ స్థాపించబడింది. సంస్కృతాన్ని మాట్లాడే భాషగా ప్రచారం చేయడం, సంస్కృత సాహిత్యం, సంస్కృతిని కాపాడడం లక్ష్యంగా పనిచేస్తోంది సంస్కృత భారతి. సంస్కృత భాషాభివృద్ధి కోసం ఇప్పటికే అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. యువతలో సంస్కృతంపై ఆసక్తి పెంచడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశారు. భాషకు పునరుజ్జీవం కల్పిస్తూనే సంస్కృతి సంప్రదాయాల ప్రచారానికి ఈ నూతన కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సంస్కృత బోధనకు ప్రోత్సాహం ఇచ్చేందుకు వివిధ కార్యక్రమాలని సిద్ధం చేశారు. సంస్కృత అభ్యాసానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. భారతీయ వారసత్వాన్ని వెలుగులోకి తేవడమే లక్ష్యంగా సంస్కృత భారతి పనిచేస్తుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఎన్నటికీ క్షీణించని భాష సంస్కృతం అంటున్నారు ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్. అక్షయ తృతీయ రోజున ప్రారంభించిన ఏ పనైనా విజయవంతంగా కొనసాగుతుందని, ప్రణవ కూడా అలాగే ముందుకు సాగుతుందని అన్నారు. సంస్కృతం భారతదేశ జీవనాడి అన్నారు. భారతదేశానికి అత్యంత ప్రాచీన సాంప్రదాయం, జీవనం, సంస్కృతి ఉన్నాయన్నారు. భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, రాజకీయ భౌగోళికం అసలే కాదన్నారు. భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే సంస్కృతాన్ని అర్థం చేసుకోవడం అత్యవసరం అన్నారు మోహన్ భగవత్. భారత్లో అనేక భాషలున్నాయని, అవన్నీ జాతీయ భాషలేనని, కానీ వాటన్నిటినీ కలిపేది మాత్రం సంస్కృతమే అన్నారు. సంస్కృతం తెలిసిన వారికి దేశంలో ఎక్కడైనా మాట్లాడడంలో ఇబ్బంది ఉండదు అన్నారు. అంతేకాదు సంస్కృతం తెలిసిన వారు అద్భుతమైన మేధో వికాసాన్ని పొందుతారని మోహన్ భగవత్ అన్నారు. గత 15 ఏళ్లుగా దేశంలో సంస్కృతంపై ఆసక్తి పెరిగిందని, కానీ ప్రజల్లోకి తీసుకెళ్లగల వారి కొరత ఉందని అన్నారు. సంస్కృతం కేవలం భాష మాత్రమే కాదని, అదొక సంస్కృతి, విలువలను కలిగి ఉందని అన్నారు. సంస్కృతం నేర్చుకోవడానికి మాట్లాడడమే సులభమైన మార్గం అన్నారు మోహన్ భగవత్. సంభాషణ కార్యక్రమాన్ని పెంచాలని సంస్కృత భారతిని కోరారు. जी